సూర్యదేవా అమేయ ప్రభావ దయా దివ్య పాశ అనంత ప్రకాశ నమో సూర్యదేవా అమేయ ప్రభావ. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే సూర్యుడితో ముడిపడి మహాభారతంలో ఎన్ని కీలక ఘట్టాలు సంభవించాయి. ఆయన అనుగ్రహం కానీ కించిత్ లోపించిందనుకోండి, అసలు పాండవులు గెలవడం అన్న మాట లేనే లేదు. పాండవులు గెలిచారు అంటే ఆ సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహమే కృష్ణమూర్తి యొక్క అనుగ్రహంగా ప్రసరణం జరిగింది పాండవుల యందు. ఒకానొక సందర్భంలో విరాట పర్వంలో ఎంత కీలక ఘట్టం సంభవించిందో అలాగే యుద్ధం జరుగుతున్న రోజులలో కూడా అంత కీలకమైనటువంటి సన్నివేశము ఏర్పడింది. ఒకప్పుడు సింధు సౌరాష్ట్ర దేశములను పరిపాలించినటువంటి వృద్ధక్షత్రుడు అనబడేటటువంటి ఒక మహారాజుకి కుమారుడు కలిగాడు. ఆ కుమారుడికి జయద్రథుడు అని పేరు పెట్టుకున్నాడు. ఆయననే సైంధవుడు అంటూ ఉంటారు. ఆ కుమారుడు పుట్టిన తరువాత అశరీరవాణి పలికింది, నీ కొడుకు పుట్టాడని సంతోషిస్తున్నావు, కానీ నీ కుమారుడు ఏమరపాటుతూ ఉండగా ఒక ఉత్తమ క్షత్రియుడి యొక్క బాణము చేత వీడి తల తెగి పడిపోతుంది అని. తన కొడుకు తల, ఆ కొడుకు అప్రమత్తుడై ఏదో వేరు విషయం మీద శంకతో ఉండగా ఉత్తమ క్షత్రుడి యొక్క బాణానికి తన కొడుకు తల తెగి పడిపోతుంది అన్న మాట అశరీరవాణి అనడం విన్నటువంటి వృద్ధక్షత్రుడు కొడుకు ఎక్కడ మరణిస్తాడో అని బెంగ పెట్టుకుని శాపం ఇచ్చాడు. నా కొడుకు తల ఎవడు తెగగొడతాడో, ఎవడు భూమి మీద పడేస్తాడో, నా కొడుకు తల భూమి మీద పడేసినటువంటి వాడి తల 100 చెక్కలవుగాక అన్నాడు. ఆయన ఉద్దేశం ఏమిటి? నా కొడుకు తల ఎవడు భూమి మీద పడేటప్పుడు, భూమి మీద పడేయడంటే ఆయన తల తెగిపోయేటట్టుగా కారణం కాడు అని అతని ఉద్దేశ్యం. అలా శపించాడు. ఎవరికి తెలుస్తుంది? సర్వజ్ఞుడు పరమేశ్వరుడు కాబట్టి ఆయనకు ఒక్కడికే తెలుస్తుంది. ఆ సైంధవుడు దుష్టమైనటువంటి నడవడగలిగినటువంటి వాడు. ఒకానొకప్పుడు ధృతరాష్ట్రుడు తన కుమార్తె అయినటువంటి దుస్సలని సైంధవుడికిచ్చి వివాహం చేశాడు. కాబట్టి ఒక విధంగా పాండవులకు కూడా బావగారయ్యాడు. బావమరిది ఎందుకు లక్షణం ఉంటుంది, బావమరిది బ్రతకగోరుతాడు అని. బావమరిది ఎప్పుడు తన బావగారు బ్రతికుండాలి 100 సంవత్సరములని కోరుకుంటుంటాడంటే దీర్ఘాయుష్మంతుడు కావాలి అని. ఇప్పటి రోజుల్లో అయితే 100 ఏళ్ళు అని నా ఉద్దేశ్యం, కలియుగంలో ఆయు ప్రమాణాన్ని బట్టి. ఎందుకు అంటే చెల్లి యొక్క పసుపు కుంకుమలు ఆయన మీద ఆధారపడ్డాయి. అందుకే ఏ బావమరిదైనా బావగారు బ్రతికుండాలని కోరుకుంటాడు. కాబట్టి అందులో ఇంకా ఏ విధమైన దోషమైన భావన ఉండదు అని నమ్ముతాం. పాండవులకు కూడా సైంధవుడు బావగారు, అందుకని బావగారు బ్రతికుండాలనే కోరుకుంటారు ధర్మాత్ములు కనుక. పాండవులు అరణ్యవాసం చేస్తున్నటువంటి రోజులలో సైంధవుడు తన మిత్రుడైనటువంటి కోటికాస్యుడు అనబడేటటువంటి స్నేహితుడితో కలిసి సాల్వకన్యని చేపట్టడం కోసమని స్వయంవరానికి బయలుదేరి వెడుతున్నాడు. వెడుతూ అరణ్య మార్గంలో వెడుతున్నప్పుడు పాండవులు 5గురు ఏవో ఆ ఆహారం పచనం చేయడానికి కావలసినటువంటివి, దర్భలు, యజ్ఞం చేయడానికి కావలసిన సంబారాలు సేకరించడం కోసం అరణ్యంలోకి వెళ్ళారు. వాళ్ళు అరణ్యంలోకి వెళ్ళారు అన్న విషయాన్ని గమనించాడు సైంధవుడు. తన మిత్రుడు కోటికాస్యుడితో వెళ్ళిపోతున్నాడు. ఒక్కతే ఉంది ద్రౌపదీదేవి. పర్ణశాల బయటికి వచ్చి నిలబడి ఉన్నది. ఆమెకి రక్షణగా పురోహితుడు ధౌమ్యుడున్నాడు, పరిచారిక ధాత్రీయిక అని ఆమె ఉంది. అంతే, ఇద్దరే ఉన్నారు.